హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. నాగబాబు జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు నిజంగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. సో ఆ వ్యాఖ్యల ఎఫెక్టే ఇప్పుడు ఆయనకు కొట్టింది అనేది పొలిటికల్ సర్కిల్స్ లో తిరుగుతున్న చర్చ. సో దీని నుంచి మాట్లాడుకుందాం. నాగబాబుకు మంత్రి పదవి ఎప్పుడు ఇంకా ఇస్తారా, లేకుంటే జూన్ లో ఇస్తారా, ఉగాదికి ఇస్తారా, అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారా అన్నది ఇప్పుడు చర్చ. సో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు కొద్ది నెలల కిందట ప్రకటించారు. అయితే నాగబాబు ఏ సభలోనూ సభ్యుడు కాదు, అందుకే ముందుగా ఎమ్మెల్సీని చేసి ఆపై మంత్రిని చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వినిపిస్తుంది. సో అయితే మరోవైపు బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. సంఖ్యాబలం బట్టి తమకు మరో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. బీజేపీకి ఒకే మంత్రి పదవి కేటాయించారు, కానీ ఆ పార్టీ నుంచి దాదాపు 8 మంది గెలిచారు. సుజనా చౌదరితో పాటు విష్ణుకుమార్ రాజు మంత్రి పదవి ఆశిస్తున్నారు. కేబినెట్ లో ఉన్నది ఒక్క మంత్రి పదవి. అయితే ఆ పదవి జనసేనకి ఇవ్వాలా, ఇటు బీజేపీకి ఇవ్వాలా అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు. అయితే నాగబాబు ఎమ్మెల్సీ అయ్యారు, ముందు ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలంటే తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి చంద్రబాబు. అయితే మంత్రి పదవి ఇప్పుడే ఇస్తారా, లేదా కొద్ది రోజుల పాటు ఆగిన తర్వాత ఇస్తారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న మంత్రులు 10 మంది కొత్తగా గెలిచిన వారే. సో 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అప్పట్లో సీనియర్లకు అవకాశం కల్పించి జూనియర్లకు పక్కన పెడతారని కూడా టాక్ నడుస్తుంది. అయితే అంతవరకు మంత్రి పదవి అందని ద్రాక్షగా ఉంటుందన్నది ఒక కొత్త టాక్. సో నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన పదవీ కాలం 6 ఏళ్లు. అందుకే మంత్రివర్గ విస్తరణ వరకు ఆయన వెయిట్ చేస్తారని తెలుస్తుంది. అప్పట్లో 25 మంది మంత్రుల్లో సగానికి పైగా ఉద్వాసం చెప్తారని, వారి బదులు సీనియర్లకు అవకాశం ఇస్తారని తెలుస్తుంది. అయితే ఈ లెక్కన నాగబాబు అప్పటి వరకు ఆగాల్సిందేనని కూటమి వర్గాలు చెప్పకనే చెప్తున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో మరికొద్ది రోజుల్లో స్పష్టం వచ్చే ఛాన్స్ ఉంది. సో నాగబాబుకి ఇమీడియట్ గా మంత్రి పదవి ఇవ్వాలా, లేదంటే ఉన్న ఒక్క మంత్రి పదవిని ఇటు నాగబాబుకి ఇవ్వాలా, బీజేపీ తరఫున ఇంకెవరికన్నా ఇవ్వాలా? సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.